నమస్తే అండి అందరికీ. మనలో చాలామందిమి ఎన్నో రోజులు కష్టపడి ఏదో ఒక చిన్న వస్తువు కొనుక్కుంటాం. అది ఎలా పోతుందో తెలీదు. వచ్చిన చుట్టాలని అడగలేము, బంధువులని అడగలేము. ఇంట్లో వస్తువులు పోతూ ఉంటాయి. రెండోది, మనం ఎవరినైనా ఇష్టపడ్డాము అంటే వాళ్ళు మనతో ఉన్నన్ని రోజులు ఎవ్వరైనా అవ్వనివ్వండి, స్నేహితులు అవ్వనివ్వండి, లేదంటే తోబుట్టువులు అవ్వనివ్వండి, లేదంటే ఇంకెవరైనా అవ్వనివ్వండి, మనతో ఉన్నన్ని రోజులు ఉన్న తర్వాత ఏదైనా తగాదా వచ్చింది, ఏదైనా వచ్చిందంటే కొంతమంది ఏమి చెప్పకుండానే మన నుంచి ఎస్కేప్ అయిపోతూ ఉంటారు, దూరం అయిపోతూ ఉంటారు. మనతోటి వాళ్ళు ఉండడానికి ఇష్టపడరు. అయితే మనకి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మనతోటి క్లోజ్‌గా మాట్లాడి అన్నీ జేసి వాళ్ళు ఒక్కసారిగా మనకు దూరంగా ఉండేటప్పటికి మనకు బాధ అనిపిస్తుంది మనకి. అది ఎవరికైనా సరే అది బాధగానే ఉంటుంది. కొంతమందయితే అది లైట్ తీసుకుంటారు. ఇంకొంతమంది అది తీసుకోలేరు. బాధపడుతుంటారు. అయితే మనం ఇష్టపడినోళ్ళు, మన దూరంగా ఉన్నోళ్ళు మళ్ళీ మన దగ్గరికి రావాలి. లేదంటే మనదేదైనా పోయిన వస్తువు మళ్ళీ మన దగ్గరికి ఏ గొడవలు లేకుండా, ఏ అల్లర్లు లేకుండా మనకి వచ్చేసేయాలి. అలాగే ఎవరితోనైనా మనకు విరోధాలు ఉన్నా సరే అవన్నీ పోవాలి. అంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే వీటన్నిటికీ కూడా అడగవలసింది మనం అమ్మవారిని అడగాలి. ఏదైనా సరే ఇచ్చేది అమ్మవారే. అందులో ప్రేమపూర్వకమైన వస్తువుని మనం ఎంత ప్రేమగా మనం ఆ వస్తువుని చూసుకున్నాము. ఆ వస్తువు అంటే నాకంత ప్రేమమ్మా, దాని మీద నాకు మమకారం తీరలేదు. అది నాకు కావాలి తల్లి అని చెప్పేసి మనం అడిగేది భక్తి శ్రద్ధలతో ఎంత అడుగుతున్నాం, నమ్మకంతో ఎంత అడుగుతున్నాం అనేది ఆ తల్లి విన్నది అంటేనండి, మనకి ఖచ్చితంగా కొన్ని రోజులలో ఆ తల్లి మనకు ఆ నిరూపణ చూపిస్తుంది మనకి. అయితే మనం అమ్మవారిని ఎట్లా అడగాలి? నెలలో మనకి 4 తిథులు వస్తుంటాయి. ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య, అష్టమి తిథులు. ఇలాగా అమావాస్య, పౌర్ణమి ఇవి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన తిథులు. అమావాస్యలో అమ్మవారికి లక్ష్మీదేవికి పూజ చేస్తే మనకి సంపద నిలబడుతుంది. అలాగే పౌర్ణమి ఘడియలలో మనం అమ్మవారిని ధ్యానం చేస్తే ఏకాగ్రత బాగా కుదిరి ఇంకా అమ్మ శక్తి మనలో నిమగ్నమై ఉంటుంది. అయితే పౌర్ణమి రోజు మీరేం చేస్తారంటే, ఇది ఆడవాళ్ళైతే నెలసరి అయినా సరే ఏం పర్వాలేదండి. రెండోది, నెలసరి అయినప్పుడు మీకు ఇష్టమైన వ్యక్తికి ఎవరికైనా చెయ్యాలనుకున్నప్పుడు నేను నెలసరయ్యాను అమ్మవారి కదా ఎలాగని అనుకోకండి. ఇంకా ఆ సమయంలో చేసింది ఇంకా శక్తి వస్తుంది అమ్మవారికి. అమ్మవారు కూడా ఆడవాళ్లే కాబట్టి ఆ తల్లికి ఇదేం కాదు. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళవసరం లేదు. మీరు చేయవలసిన పరిహారం మీరు అమ్మను తలుచుకుని, మనసులో తలుచుకుని ఎక్కడైనా సరే మీరు చేసుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే, మీకు ఇష్టమైన వ్యక్తి దూరంగా ఉన్నారు, లేదంటే ఎవరితోటైనా తగాదాలు వస్తున్నాయి, లేదంటే మీరు ఎన్నో సంవత్సరాలు ఇష్టపడి చేసిన వస్తువు ఏదైనా మీరు దాని మీద ప్రేమ పెంచుకున్నారు, అది దూరంగా ఉంది. అమ్మని మనం అడగాలి. ఎట్లా అడగాలి? పౌర్ణమి రోజు మీరు చక్కగా అమ్మవారికి కూర్చొని సాయంత్రం సమయంలోనే ఇది చెయ్యాలి. ఇది సాయంత్రం సమయంలో ఒక నల్ల బట్ట తెచ్చుకోండి. నల్ల బట్ట తెచ్చుకొని ఒక కాగితం మీద మీరు అవతలది వస్తువైనా అవ్వచ్చు, లేదంటే మీరు ప్రేమించిన మనిషి అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీ స్నేహితులు అయ్యి ఉండొచ్చు, ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు. దానిని ఒక తెల్లటి కాగితం మీద రాసేసి 4 పక్కల పసుపు పెట్టేసేయండి. పసుపు పెట్టి కిందన అమ్మవారిది ఓంకారం రాసి, మీరు ఈ వస్తువు రాశారా, వస్తువు, మనిషి పేరు రాశారా, మనిషిది, ఇలా రాసిన తర్వాత కిందన అమ్మవారిది శ్రీమాత్రే నమః అనండి అనేసి రాయండి. పసుపుతో గాని గంధంతో గాని శ్రీమాత్రే నమః అని రాసి 4 పక్కల కూడా పసుపు బొట్లు పెట్టి, అది అమ్మవారి స్వరూపంగానే మీరు భావించండి. అమ్మకి దండం పెట్టుకోండి. మీరు వెన్నెల్లో కూర్చోండి. చందమామ వస్తాడు కదా, వచ్చిన తర్వాత మీరు మనసులో ఉన్నది, మీ కోరిక మీలోనే ఉండాలి, అది ఎవరికి చెప్పదు. సాక్షాత్తు చంద్రుని చూస్తూ అమ్మవారిని చూస్తున్నట్టే ధ్యానించండి. కాసేపు అమ్మవారిని ధ్యానించాలి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని మీకు చేతనైన ఎక్కువ సార్లు మీరు అమ్మని తలుచుకోండి. తలుచుకున్న తర్వాత మీరు అమ్మకి మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి అమ్మకి. అమ్మవారిని మాత్రం చూపు మరల్చకుండా చందమామని మీరు చూస్తూనే ఉండాలి. పౌర్ణమి చంద్రుడిని చూస్తూనే ఉండాలి. ఆ తల్లిని అందులో అలా చూస్తూనే ఉండాలి. ఇప్పుడు మీ బాధ చెప్పండి. అమ్మ ఇలాగా నాకు ఇలా అయింది అని చెప్పిన తర్వాత ఆ కాగితాన్ని చక్కగా అమ్మవారికి దండం పెట్టుకొని మడిచేసి ఒక నల్లటి గుడ్డలో కట్టండి.
నల్లటి గుడ్డలో కట్టేసి రాత్రంతా కూడా అమ్మవారిని ధ్యానించుకొని అమ్మకి దండం పెట్టుకొని చక్కగా ఒక పసుపు అక్షింతలు వేసేసి అందులో పెట్టేసండి ఆ గుడ్డని. పెట్టేసి మరుసటి రోజు లేచి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టేసి వచ్చేసేయండి. మర్రి చెట్టు కానీ, రావి చెట్టు కానీ, లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న తులసి చెట్టు కానీ, ఈ వేప చెట్టు కానీ, ఇలాంటి చెట్లు ఏదైనా సరే అమ్మవారికి దండం పెట్టుకుని నాకు ఈ కోరిక తీరాలి, నన్ను వద్దనుకున్న మనిషి మళ్ళీ నా దగ్గరికి రావాలి, లేదు అంటే నాకు ఇలా బంగారం పోయింది, లేదంటే ఇలాంటిది ఏదైనా ఉంటే మీరు అమ్మవారు సాక్షాత్తు రావి చెట్టులో ఉంటుంది, వేప చెట్టులో ఉంటుంది, మందార చెట్టులో ఉంటుంది. ప్రతి దాంట్లోనే అమ్మ శక్తి ఉంటుంది కదా. మీరు రాత్రంతా అమ్మ శక్తిని దాంట్లో చెప్పారు కాబట్టి అది చక్కగా ఏదైనా ఒక చెట్టు మొదల దగ్గర మీరు తవ్వేసి దాన్ని పాతి పెట్టేసి వచ్చేసండి ఆ నల్లటి గుడ్డని. వచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చాక అమ్మకి దండం పెట్టుకోండి. ఇట్లా చెయ్యండి. కొన్ని రోజులలోనే మీకు మీ అమ్మ సమాధానం చెప్తుంది. ఏ వస్తువు అయితే మీకు ఏదైనా పోయిందా, లేదంటే మీకు ఎవరైనా మమ్మల్ని ఇష్టపడకుండా వెళ్ళారా, ఏదైనా సరే వీళ్ళకి ఇష్టపడిన వ్యక్తి, వెళ్ళిపోయిన వ్యక్తి కూడా వెనక్కి వచ్చేలా తల్లి చేస్తుంది. ఈ పరిహారం చేసి మీ ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అమ్మని అడిగి అమ్మ నిర్ణయం తీసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.